నో పార్కింగ్ ఉంది, 1000 రూపాయలు ఫైన్. అయినా సరే మా బండి అయితే తిన్నే పెడతాం. అట్లుంటది మన పని. ఎట్లుంటుంది మరి మనతో? అట్లా జాజికాయ జాజికాయ రివ్యూ చెప్పకపోతే సినిమా బాగాలేదు అంటున్నాను, పాత్ర చేసేస్తా అందరము కూడా. చెప్పండి, మొత్తం సినిమా అంతా డిస్టర్బ్ ఇలా వల్ల. అంతే అంతే. అందరికి మరొక ప్రథమకి స్వాగతంగా. జై బాలయ్య అఖండ 2 మూవీకి అయితే వెళ్తున్నాము. నేను ఇంకా మా ఫ్రెండ్ ఎదుగుండి వినయ్ గారు. నో పార్కింగ్ ఉంది, 1000 రూపాయలు ఫైన్. అయినా సరే మా బండి అయితే తిన్నే పెడతాం. అట్లుంటది మనతోని. బాగున్నా వినేదా. సో అఖండ 2 యా 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 జై బాలయ్య అది పాట 1. పాట 2 జాజికాయ జాజికాయ. సో మా ఫ్రెండ్ వినయ్ గారితో నచ్చేసిన సినిమాకి. అరే వీడు ప్రతి వీడియోలో సిగ్గుపడతాడు. ఈసారి కానీ రివ్యూ చెప్పకపోతే సినిమా బాగాలేదు అంటున్నాను, పాత్ర చేసేస్తా అందరం కూడా. తెగించారా? లోపలికి వెళ్దాం, టైం అయితే లేదు. రాండి. హాయ్ అందరి. మా వినయాన్ బర్త్డేకి ఇట్లా సర్ప్రైజ్ ఒకటి ఇద్దాం థియేటర్ లా. బర్త్డే కాదు, యానివర్సరీకి ఇద్దాం. జై బాలయ్య. ఇంక జై బాలయ్య అంటే కోపం వస్తుంది. ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు, సినిమా స్టార్ట్ అయినాక చూపిస్తాను, నీకు కూడా ఒరిపిస్తా. పేపర్ లో ఒకటి ప్రకారం ప్రీమియర్స్. అది ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, నిన్న ప్రీమియర్స్ పట్టాయి. పోదాం అనుకుంటే లాట్స్ ఆఫ్ ఎడిటింగ్ అది వర్క్ ఉండడం వల్ల డిలే అయిపోయింది. ప్లాన్ చేసాం మేము ఇద్దరం, కానీ అంత లేదు. టికెట్ కూడా ఎంత ఉండే, ఎంత ఉండే 600 ఉండే. 600 మా పెద్ద విషయం కాదు అనుకున్నాం, కానీ ఆ టికెట్ చూడంగానే గమ్మర రిలీజ్ రోజు పోవచ్చులే అని సైలెంట్ అయిపోయినాం మేము. అలాగే ఫస్ట్ డే సెకండ్ 2:30 షో 11:30కి వెళ్దాం అనుకున్నాం, కానీ వీడు పనుకోండు లేవన్నాడు. మెల్లగా పోదామని ఇంకా వచ్చాను. 2:30కి వచ్చినాము. అది ఇంకా స్టార్ట్ కాలేదు షో. చూద్దాం కండ తాండవం ఎట్లుంటుంది చూద్దాం. సినిమా స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అవుతుంది, అయినా సరే ఇప్పుడు వస్తారు. ఏం చెప్తాం చెప్పండి, మొత్తం సినిమా అంతా డిస్టర్బ్ ఇలా వల్ల. అంతే అంతే, మారం మనం. ఇంటర్వ్యూల్ అయిపోయింది, బ్రేక్ టైం కూడా దొరకలేదు, మళ్ళీ స్టార్ట్ కూడా అయిపోయింది, సినిమా స్టార్ట్ అయిపోయింది. ఫైనల్లీ అఖండ 2 తాండవం అయితే సక్సెస్ఫుల్లీ మేమైతే చూసినాం. మూవీ అయితే నాకైతే నచ్చింది గైస్. ఫ్యామిలీతో మంచిగా చూడవచ్చు మీరు. మంచి బీజిఎం అయితే బాగుంటది. మన బీజిఎం ఎట్లా కొట్టిండో తెలిసిందే కదా మనకి ఎట్లయినా. అండ్ బోయపాటి అండ్ ఇంకా బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే మ్యాడ్ మ్యాక్స్ కాంబినేషన్. అది ఎవరికి సెట్ కాదు. అది అనే ఇప్పుడు త్రిశూలం చూసిరు కదా, అది ఎవరికి సెట్ కాదు. అది ఓన్లీ బోయపాటి బాలకృష్ణ గారికి ఓన్లీ సాధ్యం. అది అంతే. అదే మూవీ మాత్రం నచ్చింది నాకు. సనాతన ధర్మం గురించి మంచిగా చెప్పారు. ఒక మెసేజ్ లాంటి ఓరియంటెడ్ ఉంది. అందరూ వైలెన్స్ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటు, కానీ మంచిగా చూడొచ్చు మీరు. సో నాతో ఒకడు వచ్చిండు కదా, మా వినయ్ గారు వచ్చిండు. ఆయనకి ఎట్లా అనిపించిందో మీరు కూడా తెలియాలి కదా. మూవీ ఎట్లా అనిపించింది చెప్పు వినయ్. మూవీ మాత్రం ఎక్సలెంట్, సూపర్ బాగుంది.
వీడు ఫస్ట్ టైం నోరిప్పి చెప్పిండు అసలు ఎప్పుడు చెప్పాడు వీడు. ఇది గైస్ అఖండ 2 తాండవం జర్రా లేట్ అయినా మూవీ అయితే Incoming call. డిలే అయినా లేట్ వచ్చినా లేటెస్ట్ వచ్చింది సినిమా అండ్ కొంచెం డిలేలు కూడా అయినాయి. మీరు లాజిక్ ఎక్కకండి, లాజిక్ అస్సలు ఎక్కకండి, ఓన్లీ మ్యాజిక్ చూడండి. ఓన్లీ బోయపాటి బాగా చూసినది మ్యాజిక్ చూడండి అంతే. సో వీడియో లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.